జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. మళ్లీ సరిహద్దుల్లో కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయని చెప్పారు. భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినటువంటి కొన్ని నిమిషాల్లోనే 3 గంటల్లోనే పాక్ మళ్లీ ఆ కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించిన పరిస్థితి కనిపిస్తోంది. సరిహద్దుల్లో మళ్లీ శబ్దాలు వినిపిస్తున్నాయని సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో భారీ శబ్దాలు వినిపిస్తున్నట్టుగా ఆయన పోస్ట్లో పేర్కొన్నారు. మళ్లీ సరిహద్దుల్లో కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయి అంటున్నారు. జైసల్మేర్తో పాటుగా పఠాన్కోట్ మరొక ప్రాంతంలో కూడా బ్లాక్అవుట్ కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి వార్తలు వినిపిస్తున్నాయి. కరెక్ట్గా 5 గంటలకి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది అంటూ కూడా ఒక ప్రకటన చూసాం. 5 గంటలు 6, 7, 8, 9 గంటలు ఆల్మోస్ట్ కేవలం 3 గంటలు 4 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టుగా కనబడుతోంది. వెంకటేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, ఏం జరుగుతోంది? కాల్పుల విరమణ ఒప్పందాన్ని తనే ఇనిషియేట్ చేసింది, ఇది మొసలి కన్నీరు అనుకోవాలా? పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. ఈ 5 గంటల నుంచి కాల్పుల విరమణ చేస్తున్నట్లుగా ప్రకటించింది. పాకిస్తాన్ డీజీఎంఓ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫోన్ చేసి తాము కాల్పుల విరమణ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ అకస్మాత్తుగా మళ్లీ కాల్పులను విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్లీ కాల్పులకు పాల్పడుతుంది. స్వయంగా ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్ లో వెల్లడించారు. దెర్ ఇస్ నో సీజ్ ఫైర్, ద ఎయిర్ డిఫెన్స్ యూనిట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ శ్రీనగర్ జస్ట్ ఓపెన్ అప్ అనే ట్వీట్ చేశారు. అందులో కంప్లీట్ గా బ్లాక్అవుట్ అయినటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. అనేక చోట్ల నుంచి డ్రోన్లు ఎగురుతుంటే వాటిని కాలుస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. సో క్లియర్ గా పాకిస్తాన్ మరోసారి తాను చేసినటువంటి వాగ్దానాన్ని, తాను చేసినటువంటి ప్రతిపాదనను తానే తూట్లు పొడిచినట్టయింది. సో మొదటి నుంచి కూడా పాకిస్తాన్ వక్ర బుద్ధితో వ్యవహరిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం, ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో ఆర్మీ ప్రతినిధులు, రక్షణ శాఖ ప్రతినిధులు క్లియర్ గా చెప్పారు, తాము రిమైన్ విజిలెంట్ గా ఉంటామని, ఖచ్చితంగా పూర్తి అప్రమత్తతో ఉంటాము, ఎక్కడ కూడా ఎలాంటి ఛాన్స్ తీసుకోమనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. నిజానికి ఈ మొత్తం వ్యవహారం పైన ప్రధాని నివాసంలో కొద్దిసేపటి కిందటే సమావేశం జరిగింది. పాకిస్తాన్ ఎలా వ్యవహరించబోతుంది, దాన్ని నమ్మొచ్చా లేదా అనేటువంటి అంశం పైన అసెస్ జరుగుతుంది. కానీ ఇమీడియట్ గా పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని బయటపెట్టడంతో క్లియర్ గా ఈ విషయం పైన మరింత ఎస్కలేషన్ పెడుతుందా లేదా అన్నది. వెంకటేష్, అటు జైసల్మేర్ లో కూడా బ్లాక్అవుట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏమన్నా యాంటిసిపేషన్ ఉందా, మళ్ళా దాడి జరగచ్చు ఇలాంటివి ఏమన్నా? పఠాన్కోట్ పేరు వినిపిస్తోంది, జైసల్మేర్ మరొక 2-3 చోట్ల కూడా బ్లాక్అవుట్ కంటిన్యూ అవుతున్నట్టు చెప్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా క్లియర్ గా ఈ మెయిన్ ఎయిర్ బేస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పఠాన్కోట్ గానీ, అంబాలా గానీ, బటిండా ఇలాంటి అనేక ప్రాంతాల్లో మిలిటరీ కేంద్రాలు ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటికే సూచనలు ఇచ్చారు స్థానిక అధికార యంత్రాంగానికి. రాత్రి 7 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా కంప్లీట్ బ్లాక్అవుట్ ఉండాలి. ఈ సమయంలోనే వారు డ్రోన్లు, మిసైల్స్ ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ నుంచి వారికి సమాచారం ఇచ్చారు. సో ఫలితంగా అనేక చోట్ల బ్లాక్అవుట్ కంటిన్యూ అవుతుంది. ఏమాత్రం కూడా ఛాన్స్ తీసుకోవడానికి మన రక్షణ దళాలు ఏవి కూడా. వెంకటేష్, ఇంకొక విషయం చెప్పండి. ట్వీట్ తర్వాత, మార్కో రూబియో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ తర్వాత భారత విదేశాంగ శాఖ కన్ఫర్మ్ చేసింది సీజ్ ఫైర్ పైన. సిమిలర్ గా ఏమన్నా పాకిస్తాన్ నుంచి కూడా అటువంటి సీజ్ ఫైర్ ప్రకటన వచ్చిందా? ఖచ్చితంగా రక్షణ శాఖ మంత్రి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆసిఫ్ ఖాజా ఈ విషయాన్ని వెల్లడించారు. తాము సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నట్టుగా ఆయన ప్రకటన చేశారు. కానీ పాకిస్తాన్ లో అడ్మినిస్ట్రేషన్ అంటే పాలకులు ఒకరైతే నిర్ణయం తీసుకుని అమలు చేసేది మరొకరు. రెండింటి మధ్య కోఆర్డినేషన్ లేదు. పాకిస్తాన్ ప్రధాని, రక్షణ శాఖ ప్రభుత్వం ఒకవైపు ఉంటుంది, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ తన అంతటా తాను సొంతంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి. సో ఆయన చేసినటువంటి నిర్వాహకం కారణంగానే, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే ఈ రోజు ఇంత పరిస్థితి వచ్చింది. గతంలో కూడా భారత్ 2016లో 19 స్ట్రైక్స్, ఏరియల్ స్ట్రైక్ చేసింది. కానీ ఆ తర్వాత ఆ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ బాజ్వా ఉన్నారు. ఆ తర్వాత ఎస్కలేషన్ కు వరకు పాకిస్తాన్ వెళ్ళలేదు. సో ఆ స్ట్రైక్స్ వరకు వాటిని నిరాకరిస్తూ, జరిగినటువంటి దాడిని నిరాకరిస్తూ
కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఈసారి జనరల్ ఆసిఫ్ మునీర్ ఉన్నారు, గత ఆర్మీ చీఫ్ కు భిన్నంగా దుందుడుకు వ్యవహారంతో ఉన్నాడు. సో భారత్ హిందువుల పైన పెద్ద ఎత్తున దాడి చేయాలని అతను ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మత విద్వేషంతో రగిలిపోతున్నటువంటి ఆసిఫ్ మునీర్ ఈ రకమైనటువంటి కార్యక్రమానికి పాల్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పాకిస్తాన్ పాలకులు చెప్పినటువంటి విషయాన్ని కూడా అతను పెట్టినట్టు అర్థమవుతుంది. సో దాని ఫలితంగానే పాకిస్తాన్ రేంజర్స్ సీజ్ ఫైర్ ని వయలేట్ చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వెంకటేష్, ఇంకొక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నామంటూ అప్పట్లో ఒక ప్రకటన చేసింది. దాన్ని ఫాలో అవుతోందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చా? ఈ రీజియన్స్ అక్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టర్ మొత్తం ఓవరాల్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ ఫైరింగ్ కంటిన్యూ అవుతున్నట్టు వార్తలు చూస్తున్నాం కదా. రైట్, మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందించిన డీటెయిల్స్ చూస్తున్నాం. భారీ శబ్దాలు వినిపిస్తున్నాయంటూ కూడా ఒమర్ అబ్దుల్లా ఒక పోస్ట్ చేశారు. రాజౌరి, పూంచ్ సెక్టర్ల వెంబడి కూడా ఈ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. శ్రీనగర్లో కంప్లీట్ బ్లాక్అవుట్ కనిపిస్తోంది, అటు జైసల్మేర్లో కూడా కంప్లీట్ బ్లాక్అవుట్ కనిపిస్తోంది. సో కాల్పుల విరమణ జరిగింది అనేది చెప్పి అటు డొనాల్డ్ ట్రంప్ కానీ మార్కో రుబియో కానీ పోస్ట్ చేశారు. భారత్కి సంబంధించిన విదేశాంగ శాఖ దాన్ని ధృవీకరించింది. పాకిస్తాన్ నుంచి రక్షణ శాఖ కూడా దాన్ని ధృవీకరించినట్టుగా చెప్తున్నారు. మరి ఎందుకని పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణని ఉల్లంఘించింది అనేది ప్రశ్న. ఇప్పుడు మాత్రమే కాదు, ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఫేజ్లో కూడా ఇదే విధంగా ఎల్ఓసి వెంబడి మొత్తం 100 చోట్ల సీజ్ ఫైర్ వయలేషన్స్ చేసినట్టుగా కూడా విదేశాంగ శాఖ తన ప్రెస్ మీట్లో పలుమార్లు వెల్లడించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో సీజ్ ఫైర్ కావాలి అంటూ తనే మంత్రాంగం నేర్పిన పరిస్థితి. అటు యుఎస్ని ఆశ్రయించింది. యుఎస్ భారత్నే అడగండి అని చెప్పడంతో డీజీ స్థాయి అధికారి, డీజీ ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్ స్థాయి అధికారి భారత డీజీ ఆపరేషన్స్కి ఫోన్ చేసి మరీ కాల్పుల విరమణకు అంగీకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తేనే ఈ కాల్పుల విరమణకి భారత్ అంగీకరించిన పరిస్థితి. మరి ఈ సీజ్ ఫైర్ ని ఏ విధంగా పాకిస్తాన్ సమాధానం చెప్పుకుంటుంది, అంతర్జాతీయ వేదిక పైన ఎలా సమర్థించుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు ఒమర్ అబ్దుల్లా. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. జమ్మూ కాశ్మీర్ చుట్టుపక్కలంతా కూడా భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సీజ్ ఫైర్ని ఎందుకు పాకిస్తాన్ వయలేట్ చేసింది అనేది ప్రశ్న. దీనికి సంబంధించి విదేశాంగ శాఖ దీన్ని ఏ విధంగా చూస్తోంది. బట్ త్రివిధ దళాలు మాత్రం పూర్తిగా విజిలెంట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర, ఏం జరుగుతోంది ప్రస్తుతం? మీరెక్కడున్నారు? అటు జైసల్మేర్ బ్లాక్అవుట్ కనిపిస్తోంది, అదేవిధంగా ఇటు శ్రీనగర్లో బ్లాక్అవుట్ కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? సీజ్ ఫైర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. స్వయంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేశారు. శ్రీనగర్ అంతా కూడా భారీ ఎక్స్ప్లోజన్స్ వినిపిస్తున్న అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. అదే సమయంలో సీజ్ ఫైర్ ఎక్కడుందన్న ప్రశ్నలు కూడా ఆయన ట్విట్టర్ లో లేవనెత్తారు. ఆ తర్వాతే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరిగినట్టుగా కూడా మనకు వివరాలు అందుతున్నాయి. చాలా చోట్ల కూడా అక్రాస్ బార్డర్ దాదాపు రాజస్థాన్ వరకు రాలేదు, కానీ జమ్మూ కాశ్మీర్ అంతా కూడా సీజ్ ఫైర్ వయలేషన్ జరుగుతున్నట్టుగా